దివ్యాస్ వరల్డ్. ఈరోజు ఎమ్మి టేస్టీ మిరియాల చారు చేసుకుందాం. ఇది ఈ వింటర్ సీజన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, మన బాడీకి హీట్ జనరేట్ చేస్తుంది. సో మనకంత చలి కూడా అనిపించదు. ఈ రసం చేసుకొని ఆ రైస్లో కానీ నార్మల్గా కొంతమంది అయితే నార్మల్గా సూప్ లెక్క కూడా తాగుతారు. సో ఈ రసం ఎలా చేసుకోవాలో, ఈ మిరియాల రసం అనేది ప్రాసెస్ ఏంటో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నాతో పాటు మీకు కూడా చెప్తాను, మీరు కూడా వినేయండి. మనకు కావాల్సింది 2 పచ్చిమిర్చి, నేను ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తగినంత తాలింపుకు తగినంత ఆయిల్, జీలకర్ర, ఆవాలు. ఇది నేను ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అండి. దీంట్లో నేను ఏం చేశానంటే జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా దంచుకున్నాం. ఇట్లా కచ్చాపిచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇట్లా స్మూత్ పేస్ట్ లేకుండా అసలు అంత ఫ్లేవర్ అని తెలియదు, అండ్ అంత బాగోదు కూడా. ఇట్లయితే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను ఇది పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం తగినంత ఆయిల్ పోద్దాము. తాలింపుకేనండి ఇది కావాల్సింది. సో చాలు. ఆయిల్ పోసాక ఫస్ట్ ఆవాలు వేద్దామండి. ఆవాలు, జీలకర్ర కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఆ పొడిలో జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర చాలు. అండ్ నేను ఇందాక ఎండుమిరకాయలు చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా, పచ్చిమిరకాయలు కూడా వేసేసాను, అండ్ టమాటో కూడా వేసేసాను. ఇదంతా కలుపుకుందాము. ఈ టమాటాలు మ్యాష్ అయ్యేంత వరకు ఇలానే ఉండాలి. ఇవాళ దీంట్లో నేను చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్ట్, పసుపు. సో కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాం. అండ్ సాల్ట్, టమాటాస్ మగ్గటానికి సాల్ట్. ఇది స్టీల్ బౌల్ కదండి, స్టీల్ గిన్నె కదా, సో తొందరగా హీట్ ఎక్కిపోతుంది అండ్ మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడే మ్యాష్ అయిపోతుంది, చూస్తున్నారా? ఇట్లా గినియన్స్ ఏం అక్కర్లేదండి, జస్ట్ ఇట్లా సింపుల్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమన్నా, ఎక్కువ టైం కూడా తీసుకోదు. లిటరలీ చెప్పాలి అంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇది ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇది మంచి ఇంకా మ్యాష్ కానీ ఇది మ్యాష్ అయిపోయింది కదండి. మనం చేసుకున్న ఈ మిరియాల పొడి అనేది దీంట్లో వేసేసుకుందాం. ఇది కూడా వేయగలరు కదండి ఆయిల్లో, సో ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చానే ఉండాలండి, అది పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇది కూడా వేయించుకోవాలి, ఇట్లా లైట్గా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. సో 2 మినిట్స్ అలా వదిలేద్దాం మనం. సో ఇది కూడా చూడండి మంచిగా వేగిపోయింది, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం నేను చింతపండు నానబెట్టుకున్నా కదా, నేను మెత్తగా పిసికేసి వాటర్లో కలిపేసి మొత్తం మ్యాష్ చేసి గుజ్జు అనేది తీసా. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది దీంట్లోకి యాడ్ చేద్దాం. నేను చింతపండు రసం అనేది చింతపండు వాటర్లో తీసి మ్యాష్ చేసి తీసుకున్నాం కదా, అది అనేది యాడ్ చేసా. సో ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేద్దామండి, ఎందుకంటే ఇందాక 1 స్పూన్ వేసా కదా, ఇప్పుడు ఎక్కువనే పడుతుంది. అండ్ దీంట్లో స్పైసీగా ఉండదు అని అనుకోవడానికి ఏం లేదండి, ఆల్రెడీ మనం మిరియాలు యాడ్ చేసాం కదా. లిటరల్లీ చెప్పాలంటే కారం కన్నా మిరియాలే కొంచెం ఎక్కువ స్పైసీగా అనిపిస్తాయి నాకైతే. సో ఈ మిరియాలు అనేది మనము ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. అలానే ఓవర్గా తీసుకుంటే ఓవర్ స్పైసీ అయిపోతుంది, ఈ రసం కూడా అంత టేస్టీగా ఉండదు. సో ఇప్పుడు అనేది కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం, లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేద్దాం. సో ఇది అనేది మంచిగా మరగనివ్వాలండి. మరగనిచ్చి లాస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో చూస్తున్నారు కదా ఎంత మసులుతుందో, ఇంకొంచెం మసలాలంటే మసిలినాక స్టవ్ ఆఫ్ చేసి మరి మీకు చూపిస్తాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం దీంట్లో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎలా మసులుతుందో. ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను, నేను సాల్ట్ పడుతుంది. సో 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సో కొంచెం నేను ఫ్లేమ్ అనేది తగ్గించేసాను. సో కలుపుకుందాం.
2 మినిట్స్ నుంచి ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసే ముందు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్గా దీంట్లోకి మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాయి. యాడ్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు. సర్వింగ్ బౌల్లోకి ఏం సర్వ్ చేయలేదండి, సో దీంట్లోనే ఉంచేసాను. సో ద టేస్టియస్ట్ ఎమ్మియస్ట్ మిరియాల చారు ఈ పర్ఫెక్ట్కి వింటర్లోకి పర్ఫెక్ట్ అండి. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఫుడ్ బ్లాగ్స్ కోసం, ట్రావెల్ బ్లాగ్స్ కోసం చూడాలి అనుకుంటే జీవియస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.